దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు శనివారపు వేకువజాము ప్రార్థనలు మాతో కలిసి ప్రార్థనలో పాల్పంచుకోవడానికి మరి సిద్ధపడిన సంఘ సభ్యులకు మరి ఇతర ప్రాంతాల నుండి లైవ్ ద్వారా చూస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు నామమున వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. గత రాత్రి కాలము దేవుడు మనందరికీ సుఖనిద్రను కలగజేసి చక్కని దర్శనములతో కలల ద్వారా దేవుడు దర్శించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక చక్కని పాట పాడి దేవుని మహిమపరుచుకుంటూ మనము నేటి వేకువజాము ప్రార్థనను ప్రారంభించుకుందాం. మాతో కలిసి ఈ పాట పాడుతూ దేవుని మహిమపరచండి. జీవనది నీ ఆత్మ కుమ్మరించు, జీవనది నీ ఆత్మ కుమ్మరించు, పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మను మాపై కుమ్మరించు, మాపై కుమ్మరించు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆడి అపోస్తలులు పరదించినట్లుగా, ఆడి అపోస్తలులు పరదించినట్లుగా మేము ప్రార్థిస్తున్నాము. నీ అగ్నిని కుమ్మరించు, మేము ప్రార్థిస్తున్నాము. నీ అగ్నిని కుమ్మరించు, మందించుమయ్యా నీ అగ్నిని, మందించుమయ్యా నీ అగ్నిని, నీ ఆత్మను మాపైన కుమ్మరించు, నీ ఆత్మను మాపై కుమ్మరించు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు శనివారం ఉదయకాల ప్రార్థనలు వేకువజాము ప్రార్థనలో పాలు పంచుకుంటున్న సంఘ బిడ్డలందరికీ ప్రభు అయిన క్రీస్తునామం శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ శనివారం దేవుని సన్నిధిలో స్తుతి ఆరాధన ద్వారా మరి ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగిపోతాం. రేపు ఆదివారం కనుక అందరూ సిద్ధ మనసుతో మమ్మల్ని అందరినీ రేపు ఆదివారం ఆరాధనకు చేర్చమని ప్రభువుని వేడుకుంటూ ప్రార్థన చేసుకుందాం. నాతో కలిపి స్తుతి ఆరాధన చేయండి. పరిశుద్ధుడా స్తోత్రం 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 తండ్రి. సర్వశక్తిమంతుడా స్తోత్రం 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 తండ్రి. జీవాధిపతి స్తోత్రం 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 తండ్రి.
అయా సర్వ సృష్టిని ఏలువాడా స్తోత్రం 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 తండ్రి. సర్వ సృష్టిని నోటి మాట చేత సృజించిన సర్వశక్తి గల దేవుడా, సృష్టికర్త అయిన ప్రభువా యెహోవా, మా జీవము గల దేవుడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. నిన్న నేడు నిరంతరము ఏక రీతిగా ఉన్న దేవుడా నీకే స్తోత్రం. నీ పోలికను మాకు అనుగ్రహించిన దేవుడా స్తోత్రం 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 స్తోత్రం. జీవవాయువును ఊది అయా జీవాత్మగా చేసిన దేవుడా నీకే స్తోత్రం 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 తండ్రి. సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, గొప్ప కార్యములు చేయగల దేవుడా, మహోన్నతుడా, ప్రేమామయుడా, ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. నిత్యుడకు తండ్రి స్తోత్రం. బలమైన దేవుడా స్తోత్రం. అయా సమాధానాధిపతి స్తోత్రం 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 తండ్రి. అయా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక మా ఎడల కలిగి ఉన్నావు తండ్రి. మాకు రక్షణ ఆనందాన్ని కలుగచేసినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ నామాన్ని గణపరుస్తున్నాం. నీ నామాన్ని మహిమపరుస్తున్నాం. నాయన నీ ఉన్నతమైన నామాన్ని గణపరుస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రం 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 తండ్రి. సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆది సంభూతుడా, ఆల్ఫా ఒమేగా నీకే స్తోత్రం 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 తండ్రి. అయా మా కొరకు నీ ఏకైక కుమారుని భూమి మీదకు పంపించి అయా ప్రాణము పెట్టించిన సర్వశక్తి గల దేవుడా నీకే వందనాలు. మా పాపముల నుండి విడిపించిన సర్వరక్షక నీకే వందనాలు. యేసు ప్రభువా రక్షకుడా నీకే వందనాలు. అభిషక్తుడా నీకే వందనాలు. మహోన్నతుడా నీకే వందనాలు. అయా మా కోటవు నీవే తండ్రి. మా కొండవు నీవే తండ్రి. మా ఆశ్రయ దుర్గము నీవే తండ్రి. మా రక్షణ శృంగము నీవే తండ్రి. స్తోత్రం 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 తండ్రి. అయా ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలము తండ్రి. అయా ఇదిగో నాయన విస్తారమైనటువంటి అయా మరి తైలమును తీసుకొచ్చి నీ సన్నిధిలో అర్పించి మేము రుణం తీర్చుకోగలమా తండ్రి. అయా ఏమని వర్ణించగలం తండ్రి. అయా మాకు అయా నిన్ను వర్ణించడానికి పదములు ఈ లోకంలో సరిపోవు తండ్రి. అలాంటి గొప్ప దేవుడు తండ్రి. కృపామయుడా, కృప గల దేవుడా, అయా ఇదిగో నాయన నీడవలే మమ్మల్ని అయా ఎల్లప్పుడూ అనుసరిస్తూ మమ్మల్ని కాచి కాపాడుతూ రక్షించిన సర్వశక్తి గల దేవుడా నీకే వందనాలు. స్తోత్రం 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 తండ్రి. అబ్రహాము దేవుడా స్తోత్రము. ఇస్సాకు దేవుడా స్తోత్రము. యాకోబు దేవుడా స్తోత్రము 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 తండ్రి. అబ్రహాముకు వాగ్దానం ఇచ్చిన దేవుడా స్తోత్రము. వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడా స్తోత్రము. అయా తన సంతతి వారికి ఈ వాగ్దానము నెరవేర్చడం కొరకై అయా నిర్గమాకాండంలో దిగి వచ్చిన దేవుడా స్తోత్రం 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 తండ్రి. అయా ఐగుప్తు దేశంలో ఫరో ఎదుట అద్భుత కార్యములు చేసిన దేవుడా నీకే స్తోత్రములు. మహత్కార్యములు చేసిన దేవుడా నీకే స్తోత్రములు. మహిమలు చూపిన దేవుడా నీకే స్తోత్రము 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 తండ్రి. ఐగుప్తు దేశమంతటా అయా నీళ్లను రక్తముగా మార్చి అయా నీ ప్రజలు మాత్రం తాగడానికి నీళ్లను ఉంచిన దేవుడా సర్వశక్తి గల దేవుడా నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. 3 దినములు ఐగుప్తు దేశమంతటిని చీకటిని కలుగజేసి అయా గోషేను ప్రాంతంలో నీ ప్రజలు నివసించు నీ ప్రాంతంలో నీవు వెలుగుగా వారికి వెలుగునిచ్చిన దేవుడా సర్వశక్తి మంతుడా ఆశ్చర్యకరుడా నీకే 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 స్తోత్రం 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 తండ్రి. అయా ఇదిగో నైనా ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఆరిన నేలను నడిపించిన దేవుడా స్తోత్రం 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 తండ్రి. పగటి వేళ మేఘస్తంభముగా తోడుగా ఉన్న దేవుడా స్తోత్రం 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 స్తోత్రం. రాత్రి వేళ అగ్ని స్తంభముగా ఉండిన దేవుడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ముంచి వేసిన దేవుడా నీకే స్తోత్రం 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 తండ్రి. మారాజరమును మధురముగా మార్చిన దేవుడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. బండ నుండి మధుర జలములను రప్పించిన సర్వశక్తి గల దేవుడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. ఆకాశము నుండి మన్నాను కురిపించిన దేవుడా స్తోత్రం 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 స్తోత్రం
స్తోత్రం. అయా ఇదిగో నాయన మరి మాంసం కావాలని వారు అడిగినప్పుడు నాయన వారి గృహముల మీదకు, వారి ఇళ్ల మీదకు, వారి గుడారాల మీదకు పూరేళ్లను రప్పించి వారి ఆకలి తీర్చిన సర్వశక్తి గల దేవుడా నీకే స్తోత్రం, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఇశ్రాయేలుల యొక్క స్తుతుల మీద ఆసీనుడైన ప్రభువా, ఇశ్రాయేలును కాపాడువాడా, కునుకక నిద్రించక కాంటికి రెప్పవలె కాచుచున్న సర్వశక్తి గల దేవుడా నీ నామమునకు స్తోత్రము, నీ నామమునకు స్తోత్రము, నీ నామమునకు స్తోత్రము, నీ నామమునకు స్తోత్రము, నీ నామమునకు మహిమ ఘనత ప్రభావం ఆరోపించబడను గాక అని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా మరి యోర్దాను అడ్డు వచ్చినప్పుడు దానిని గట్టులు వెంబడి ప్రవహింపచేసి అయా నీ యాజకులు నాయన వారి యొక్క పాదములు యోర్దాను నదిలో ఉంచినప్పుడు యోర్దాను నదిని ఆరిపోజేసి అయా మరి గట్టులు వెంబడి ప్రవహింపజేసి యోర్దానును దాటించిన సర్వశక్తి గల దేవుడా నీ నామమునకు వందనాలు, నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో నాయన ఎరుకో పట్టణం అడ్డుగా వచ్చినప్పుడు దాని గోడలను అయ్యా కేకలు వేయమని చెప్పి కేకలు వేయించి ఎరుకో గోడలను కూల్చి వేసిన సర్వశక్తి గల దేవుడా నీ నామమునకు వందనాలు, నీ నామమునకు వందనాలు, వందనాలు, స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. సర్వశక్తిమంతుడా స్తోత్రం. అయా నీవు అద్భుతాలు చేయబోతున్నావు, స్తోత్రం తండ్రి. ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. నిన్ను రక్షించిన యెహోవా వంటి పోలినవాడు, ఈ యెహోవా నిన్ను రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడున్నాడని మోషే చెప్తున్నాడు ప్రభా. నిజమే నాయనా. అయ్యా మేము ఎంతో ధన్యులం ప్రభా. నీవు ఇంతమంది లోకములో ఉండగా అయ్యా నీవు మమ్మల్ని రక్షించావు. ఇంతమంది లోకములో అయ్యా పాపములో పడిపోయి ఉండగా అయ్యా పాపము నుండి మమ్మల్ని రక్షించావు. మా జీవితం ఎంత గొప్పది నాయన, ఎంత ధన్యకరమైనది నాయన. ఈ యొక్క నాయన శనివారము మరి ఈ ప్రార్థనలో పాలు పంచుకుంటున్న నీ బిడ్డలందరూ నిన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అయా నీ నామాన్ని ఘనపరుస్తూ ముందుకు వెళుతున్నారు గనుక వారి మీద నీ అభిషేకం ఉంచండి. నేను ప్రార్థిస్తుండగా ప్రభువా నీ బిడ్డల మీదకు నీ పరిశుద్ధాత్మ బలముగా దిగి వచ్చును గాక. ఎందరైతే ఈ ప్రార్థనలో పాల్గొంచుకుంటున్నారో ప్రభువా వారి మీద నీ అగ్ని అభిషేకము, నీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము, నీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము వారి మీదకు దిగి వచ్చును గాక. ప్రభువా నీకే వందనాలు, స్తోత్రం తండ్రి. ఈ సమయంలో నేను ప్రార్థిస్తుండగా అయా ఎందరైతే అయా మాతో సహా తలంపుల ద్వారా, క్రియల ద్వారా, ఆలోచనల ద్వారా అయా మరి ఇతరితర క్రియల ద్వారా చేసిన అపరాధములు ఉన్నవో నీ పాద సన్నిధిలో ఉదయకాల సమయంలో మోకరించి ఒప్పుకొనుచున్నాం. మా అపరాధములను క్షమించుము తండ్రి, మా అపరాధములను క్షమించుము తండ్రి. నీ విలువైన రక్తముతో మమ్మల్ని కడుగుము తండ్రి, నీ విలువైన రక్తముతో మమ్మల్ని కడగండి నాయన. మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభా. మీరు పరిశుద్ధులు గనుక మేమును పరిశుద్ధులం అవ్వడానికి ప్రయత్నిస్తున్న వారమే కనుక అయా నీ కృప అనుగ్రహించండి. పాపమనే బంధకాల్లో నుంచి మమ్మల్ని విడిపించండి. పాపమని చెరసాల్లో నుంచి మమ్మల్ని బయటకు రప్పించండి. ఐగుప్తు నుండి చెర నుండి విడిపించిన సర్వశక్తి గల దేవుడా ఈ పాపమని బంధకముల నుండి మమ్మల్ని విడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అయా మా పాపములు ఒప్పుకుంటూ అయా నీ పాద సన్నిధిలో మాకు పాప క్షమాపణ దొరికిందని నమ్ముతూ మేము ముందుకు వెళుతున్నాం. ఈ వారమంతా నీ కాపుదలను అనుగ్రహించావు. మరి ఈ శనివారం ప్రభా నిన్ను ఆరాధించడానికి, నీ నామాన్ని గణపరచడానికి అయా ఉదయమైన లేచాం. రేపు ఆదివారం నాయన నీ పాద సన్నిధిలో మేమందరము వెళ్ళడానికి మమ్మల్ని సిద్ధపరచండి. మా పిల్లలను సిద్ధపరచండి, మా గృహము నివాసులను మీరు సిద్ధపరచండి, మా సంఘాన్ని సిద్ధపరచండి, మా ఆత్మీయ తండ్రిని సిద్ధపరచండి. అయా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆదివారపు ఆరాధనలో జరుగుతున్న ప్రతి సంఘమును మీరు సిద్ధపరచండి. సంఘ కాపురుల యొక్క కుటుంబములను, ఆత్మీయ కుటుంబములను మీరు సిద్ధపరచండి నాయన. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా ప్రభు బలలో పాలు పంచుకోవడానికి సిద్ధబాటు వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సిద్ధ మనసు వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ సన్నిధిలో మనసారా ఆరాధించడానికి అయా స్వరమెత్తి నీ నామాన్ని కీర్తించడానికి, నీ నామాన్ని ఘనపరచడానికి వారిని సిద్ధపరచండి నాయన, వారిని బలపరచండి నాయన. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా తమ పాపములు ఒప్పుకుని మనసారా ప్రార్థన చేసి, మనసారా ఆ యొక్క ఆరాధన చేసి, అదేవిధంగా మనసారా ప్రార్థన చేసి మేలులు పొందుకుని కృపను నీ బిడ్డలకు అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను.
ప్రభా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అదేవిధంగా మరి ఇదిగోనైనా ప్రతి కుటుంబంలో సమాధానమును అనుగ్రహించండి అయ్యా. నీకే వందనాలు. ఆ సమాధాన బంధంతో రేపు ఆదివారపు మందిరానికి రావడానికి నీ కృప అనుగ్రహించండి అయ్యా. కొయిరు వారిని, మ్యూజిషియన్స్ను, మరి ఇదిగోనైనా ఆ యొక్క టీం వర్క్ చేస్తున్న ప్రతి బిడలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యమునిచ్చి నీ సన్నిధిలో పనిచేయ కృపను వారికి అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా మేము ఎన్నో దినాల నుండి మందిర స్థలం గురించి మేము ప్రార్థన చేస్తున్నాము. ఒక శతాధిపతిని పంపించి మందిర స్థలాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మరి ఆ యొక్క మందిర స్థలము కొనడమే కాకుండా ఒక చక్కని మందిరము నిర్మించబడినట్లు నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నీ కరుణతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. అది ఎన్ని కోట్ల రూపాయలైనా కానీ ఒక చక్కని మందిర నిర్మాణము జరుగులాగిన నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి, నువ్వు సర్వశక్తిమంతుడు తండ్రి. నీకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు నాయన. నేను ప్రార్థన చేస్తుండగా నీ పరిశుద్ధ ఆత్మను నా మీదను నీ బిడ్డల మీదను కుమ్మరించండి ప్రభా. మరి మొట్టమొదటిగా మరి ఎంతోమంది ప్రభా రక్షణ లేని వారి గురించి ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నాం అయ్యా. భర్త వస్తే భార్య రావట్లేదు, భార్య వస్తే భర్త రావట్లేదు, తల్లిదండ్రులు వస్తే బిడ్డలు రావట్లేదు. కుటుంబం అంతా కలిసి నేను ఆరాధించడానికి సమయం ఉన్న వారు రాలేకపోతున్నారు. ఎందుకంటే వారికి రక్షణ లేదు కనుక. ప్రభు నేను ప్రార్థన చేస్తున్నాను, రక్షణ లేని వారి కుటుంబంలో రక్షణను అనుగ్రహించండి అయ్యా. మరి ఎవరికైతే రక్షణ లేక వారు ఇక పాపమని ఊబిలో కూరికిపోయి ఉన్నారో అలాంటి వారిని లేవనెత్తండి, రక్షణానందమును కరగచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఒక జక్క ఇంటికి రక్షణ వచ్చిన రీతిగా ప్రతి ఇంటిలో రక్షణ ఆనంద సునాద గీతములు పాడులాగన నీ నామమున కలిసి కుటుంబ ప్రార్థన చేయలాగన ప్రతి వ్యక్తికి రక్షణ దయచేయండి ప్రభు అయ్యా. భర్తకు రక్షణ దయచేయండి, భార్యకు రక్షణ దయచేయండి, బిడ్డలకు రక్షణ దయచేయండి. ఎవరైతే రక్షణ లేక కుటిమిటిలాడుతున్నారో ప్రతి ఒక్కరికి మీరు రక్షణ ఆనందమును కలుగచేసి మీరే మహిమ ఘనత మహాప్రభావాలు పొందుకోమని నేను ప్రార్థన చేస్తున్నాను. అంతేకాదు ప్రభు, ఈ లోకంలో కావలసినవే కాదు, నీ నీతిని నీ నాయన రాజ్యమును మేము వెతకాలి తండ్రి. అట్టి కృప మాకు అనుగ్రహించండి. మొదట నీ నీతి కావాలి, నీ నాయన రాజ్యము వచ్చేలాగున నీ కృప అనుగ్రహించండి. నీ రాజ్యముకు మేము చేరుకునేలాగున సిద్ధపాటు మనసును దయచేయండి. నీతి కొరకు ఆకలి దప్పులు వారిగా జీవించులాగున, హృదయ శుద్ధి గల వారిగా మేము ఉండులాగున, కనికరము చూపించు వారిగా మేము ఉండులాగున అయా. నీ నిమిత్తము శ్రమైనను, హింసైనను, కరువైనను, కాటకమైనను మేము తట్టుకుని ఓర్చుకొని నీకై కనిపెట్టు వారిలాగా మమ్మల్ని మార్చండి, నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఇదిగో ప్రభా, మొట్టమొదటిగా నేను ప్రార్థన చేస్తుండగా మరి ఎవరికైతే గర్భఫలం లేక బాధపడుతున్నారో నేను ప్రార్థన చేస్తున్నాను. గర్భఫలము నీవిచ్చు బహుమానము తండ్రి, సర్వశక్తి గల దేవుడా అయా. వారి గర్భంలో ఎటువంటి ప్రాబ్లం ఉందో అయ్యో, భార్యలో ప్రాబ్లం ఉందో, భర్తలో ప్రాబ్లం ఉందో నువ్వు ఎరిగిన సమస్తము ఎరిగిన దేవుడు ప్రభా అయా. వైద్యులకు పరమ వైద్యుడు కనుక వారు ఎటువంటి లోపమున్నా, ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా అది యేసు నామమున స్వస్థతగా కలుగును గాక. ఎన్ని సంవత్సరాలు గడ్డుతనమైనను తొలగిపోయి సంపూర్ణమైన స్వస్థత కలిగి గర్భఫలము వరకు అనుగ్రహించబడును గాక. ప్రభా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. ఈ ప్రార్థనలో పాలు పంచుకుని గర్భఫలం కోసము ఎదురు చూస్తూ ఏకీభవించిన ప్రతి గర్భము యేసు నామమున తెరవబడును గాక అని ప్రార్థిస్తున్నాను. మరి వివాహం గురించి ప్రార్థిస్తున్నాను. మరి ఇదిగొన్న వివాహం అన్ని విషయంలో ఘనమైనది. గుణవంతురాలను దయచేయండి, గుణవంతుడను దయచేయండి ప్రభు నీకే వందనాలు, స్తోత్రం. మరి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, మరి గుణవంతుడు కూడా అంతే నాయన. కనుక మరి నా సంఘ బిడ్డలకు ఈ ప్రార్థనలో పాలు పంచుకుని అనునిత్యము నీ సన్నిధిలో మరి గోజాడి వేడుకుంటూ అయా మనపూర్వకంగా అర్పణలు అర్పిస్తున్న ప్రతి కుటుంబం మీరు జ్ఞాపకం చేసుకుని వివాహం అన్ని విషయంలో ఘనమైనది వారి జీవితాల్లో జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. యోగ్యులను జతపరచండి, కుటుంబంలో శాంతిగా సమాధానంగా ఇరు కుటుంబాల మధ్య సఖ్యతను దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. మరి గడిలో నిండుగా సుఖమైన ప్రసవాన్ని మరి గర్భిణీ స్త్రీలకు అనుగ్రహించండి. ప్రసవించిన తల్లిని బిడ్డను క్షేమంగా చూడు, నీ కౌగిట్లో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను. తల్లిని బిడ్డను క్షేమంగా చూడు, నీ కౌగిట్లో భద్రపరచండి ప్రభా నీకే వందనాలు. అదేవిధంగా మరి ఎంతమంది పిల్లలైతే మరి చిన్న పిల్లలు ఎదుగుతున్నారో వారికి మంచి పౌష్టికమైన ఆహారం దయచేయండి. వారు చక్కగా ఎదుగునట్లు వారు నీ జ్ఞానమందు వయసునందు దేవా
అయా మనుషుల దయందు దేవుని దయందు వారు వర్ధిల్లుతూ ఎదుగుతురు గాక. ఎల్కేజీ మొదలుకొని పిహెచ్డి వరకు మరి ఇదిగో ఆయా కోర్సుల నిమిత్తం కాలేజీలకు వెళ్తూ స్కూల్స్కి వెళ్తూ మరి తిరుగుతున్న బిడ్డలకు మరి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణములన్నిటిలో నీ కాపుదలను అనుగ్రహించండి. ఎవరికి ఎటువంటి కీడు జరగకుండా మరి నీ కాపుదలను అనుగ్రహించండి. ప్రభా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. వారి చదువుల మీద తోడుగా ఉండండి. మంచి తెలివిని జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా మంచి మార్క్స్తో పాస్ అయ్యే కృపను అనుగ్రహించమని నీ కరుణ కటాక్షములు వారి మీద కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. యవన బిడ్డలు ప్రభా తొట్టెళ్ళ పాటు పడకుండా నీ కౌగిట్లో భద్రపరచండి. అయా మరి ఎవరికి చెడు అలవాట్లకు లోను కాకుండా నీ కాపుదలను అనుగ్రహించండి. అయా యవ్వన బిడ్డలు నీ సన్నిధిలో వాడబడులాగున వారి తలంతులను వాడుకునేలాగున వట్టి మనసును వారికి దయచేయండి. అంతేవిధంగా నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మరి ఎవరికైతే మరి కాలేజీలో సీట్స్ కోసం వెతుకులాడుతున్నారు, ఉద్యోగంలో మరి మంచి ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ప్రభా వారు మంచి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు, వారికి మంచి రిజల్ట్ అనుగ్రహించండి నాయన. మరి ఇదిగోనైనా ఈ సిటీలో నివసిస్తున్న వారు మరి ఎంతోమంది ప్రజలు మరి ప్రార్థనలో పాల్పంచుకున్న వారు గృహాలు లేక బాధపడుతున్నారు. మరి ఇదిగోనైనా అబ్రహాం ఆ దేశమునందున వెళ్ళిన తర్వాత వెంటనే గుడారం వేసుకున్నాడు. మరి చాలామందికి గృహాలు లేక బాధపడుతున్నారు. మరి ఎన్నో దినాలను ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి దేవ ఒక మంచి గృహాన్ని అనుగ్రహించండి. అంతేకాదు ప్రభా వెహికల్స్ లేని బాధపడుతున్న వారికి వెహికల్స్ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఇదిగో నన్ను ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. నీ గాయపడిన హస్తంతో ఎట్టి రోగమైన, మరణకరమైన రోగమైన, మరి ఇతర రోగమైన, మరి ఏ రోగమైన అది యేసు నామమున తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను. సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకున్న ప్రతి అనారోగ్య సమస్యను తీసివేయండి. దీర్ఘకాల రోగాలను తీసివేయండి అయ్యా. మందు లేని రోగాలను తీసివేయండి అయ్యా. ఇదిగోనైనా బలహీనతల చేత బంధించబడిన వారిని గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. నీ గాయపడిన హస్తంతో వారిని తాకండి ప్రభా. అయ్యా దురాత్మ శక్తుల ప్రభావం చేత పీడింపబడుతున్న వారికి యేసు నామమున విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. చీకటి శక్తుల ప్రభావం నుండి ఆయన బిడ్డలు బయటకు వచ్చుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. నీ గాయపడిన హస్తంతో నీ బిడ్డలను తాకుదురుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా మరణకరమైన వ్యాధులతో బాధపడుతున్నారయ్యా. ఎంతోమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, కొంతమందికి ట్రీట్మెంట్ కూడా లేదు నాయన. అలాంటి వారిని మీరు ముట్టండి యేసయ్యా. నీ గాయపడిన హస్తంతో నీ బిడ్డలను తాకండి యేసయ్యా. నీ గాయపడిన హస్తంతో నీ బిడ్డలను తాకండి యేసయ్యా. నీ గాయపడిన హస్తంతో నీ బిడ్డలను తాకండి. ఈ యొక్క ప్రార్థనలో పాలు పంచుకుని రోగులైన వారిని మీరు ముట్టండి. వారు ఎట్టి రోగము చేత బాధపడుతున్నా ఇప్పుడే యేసు నామమున స్వస్థత 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 విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. అది దీర్ఘకాల రోగమైన, మరణకరమైన రోగమైన ఇప్పుడే దేవా నీ ప్రభావాన్ని బిడ్డలలోనికి పంపించండి. ఈ ఉదయకాలపు ఆరాధనలు ఎంతమంది అయితే ప్రార్థనలో పాలు పంచుకుంటున్నారో అది చిన్ని వ్యాధి మొదలుకొని మరణకరమైన వ్యాధి వరకు అయా ఎట్టి రోగమైనను వారి దేహం నుండి తొలగిపోవును గాక. ప్రతి అంధకార శక్తుల నుండి వారు విడుదల పొందుకుందురు గాక. వారు నీ మహిమను చూతురు గాక. వారు నీ మహత్ కార్యములు చూతురు గాక. వారు నీ ఆశ్చర్య కార్యములు చూతురు గాక. అయా నీ గొప్ప కార్యములు వారు చూతురుగాక. నీ మహిమలు వారు చూతురుగాక. నీ ప్రభావం వారిని తాకును గాక. ఇప్పుడే నీ ప్రభావం తాకుతుండగా చిన్న బిడ్డలు స్వస్థపడుతున్నారు ప్రభా. నీ ప్రభావం తాకుతుండగా యవ్వనస్తులు స్వస్థ పొందుకుంటున్నారు తండ్రి. అయా నీ ప్రార్థన, ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న వారు, విశ్వాసం ఉంచిన వారు అనేక మంది అద్భుతాలు, ఆశ్చర్య కార్యాల ద్వారా అయా మరి తృప్తి పరచబోతున్నారు తండ్రి. నీకే వందనాలు, స్తోత్రము 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 తండ్రి. మరి ఇదిగోనైనా రూపాయి మొదలుకొని కోట్ల వరకు నా అప్పులు యేసు నామమున తొలగిపోవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. మరి ఆర్థిక సమస్య అంటే సామాన్యమైనది కాదు నాయన. ఆర్థిక సమస్యల్లో చిక్కబడి ఉన్నవారు నాయన. ఆర్థిక సమస్యల్లో నాన్న విరిగి నలిగిపోయినటువంటి మరి పరిస్థితుల్లో వారు ఉన్నారు నాయన. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా ఆర్థిక సమస్యల నుంచి వారిని విడుదల
కలుగచేయండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఆర్థిక సమస్యతో బాధపడుతున్నారో ఒక్క అద్భుత ఆశ్చర్యకార్యం ద్వారా వారికి గొప్ప విడుదలను కలుగచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. అయ్యా, మరి కొంతమంది అయితే మరి ఇదిగోనైనా వేరొకరికి అప్పులు ఇచ్చి ప్రభా వారు మరి ఇవ్వకపోయేసరికి వారి అప్పులు వీరు కట్టుకుంటున్నారు నాయన. ఈఎంఐలు కట్టుకుంటున్నారు, లోన్స్ కట్టుకుంటున్నారు. ఎంతోమంది సతమతం అవుతున్నారు ప్రభా. నమ్మి ఇస్తే ప్రభా వారు మోసం చేశారు నాయన. అయా, ప్రేమ కలిగి ఇవ్వడం వల్ల అయా మోసపోయాము నాయన. ఇదిగోనైనా నా బిడ్డలు అయా, మేము ప్రార్థన చేస్తున్నాము, ఈ యొక్క బంధకాల నుండి విడుదల కలగచేయండి ప్రభా. మాది కాని అప్పు మేము కడుతున్నాము నాయన, మాది కాని సమస్యలో మేము పడిపోయాము నాయన. అయా, నా ఆత్మీయ బిడ్డలు పడిపోయారు ప్రభా. అలాంటి వారిని మోసం చేసిన వారికి దైవికమైనటువంటి భయము వారికిలో పుట్టును గాక. వారు ఆశ్చర్యకరంగా నా బిడ్డలకు, ఆత్మీయ బిడ్డలకు, నాకు ఎవరికి చెందిన వారి ధనాన్ని మరల తిరిగి ఇచ్చి వేయుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి. అయా, నా ప్రార్థన ఆలకించువాడా, ప్రార్థనకు ప్రతిఫలము దయచేవాడా, నీకే వందనాలు. ఉద్యోగం చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అనుగ్రహించండి. నీకే వందనాలు, స్తోత్రములు. వారికి చదువు తగినట్టుగా మంచి ఉద్యోగం అనుగ్రహించండి. సంఘ బిడ్డలు ఎవరు కూడా ఉద్యోగం లేకుండా ఉండకూడదు కనుక మీరే ఒక అద్భుతం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా నేను ప్రార్థన చేస్తుండగా ప్రభా, ఎవరైతే మరిదిగోనైనా వ్యాపారం చేస్తున్నారు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. చేతి పని వారిని, కూలి పని వారిని, వృత్తులు గల వారిని, వ్యవసాయం చేస్తున్న వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, అందరినీ మీరు దీవించండి ప్రభా. నీకే వందనాలు. వారి యొక్క రాకపోకలందు నీ దూతని కావలు ఉంచండి. వారు ఏ పని నిమిత్తం బయటకు వెళ్తున్నారో నీ కంచె అనుగ్రహించండి, నీ కాపుదలను అనుగ్రహించండి. ఈరోజు చేస్తున్న ప్రతి పనిలోనూ, డీల్స్లోనూ మీరు తోడుగా ఉండండి. కీడును తప్పించి మేలుతో తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబంలో శాంతి, సమాధానము, నెమ్మది కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. వారి బిడ్డలను మీరు దీవించండి. బిడ్డలను చూచు నాకు నా కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మంచి ఆరోగ్యములు, శాంతి, సమాధానము, నెమ్మదిని వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా మరి చెరసాల్లో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. అయా, మీరు వారికి మారు మనసును కలగచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా మరి ఇదిగోనైనా మరి ఎవరైతే ప్రభా పోలీస్ కేసులు, ఇతర కేసులతో సతమతమవుతున్నారో అలాంటి వారికి గొప్ప విడుదలను దయచేయండి ప్రభా. అయా, వారు ఒకవేళ వారు ఎటువంటి తప్పు చేయకుండా నిష్కారణంగా వారు పోలీస్ కేసుల్లోనూ మరి ఇదిగోనైనా ఇక ఆ యొక్క చెరసాల్లోనూ వారు ఉంటే మీరు సర్వలోక న్యాయాధిపతి కనుక మీరే ఒక అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి సహాయం దయచేసి వారిని ఆ బంధకాల నుంచి విడుదల కలగచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ వారు తప్పు చేసిన వారైతే ప్రభువా వారితో మీరు మాట్లాడండి, వారిని దర్శించండి. నీకే వందనాలు, స్తోత్రము తండ్రి. అయా, నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి. అయా, నువ్వు సర్వము ఎరిగిన దేవుడవు తండ్రి. మారు మనసు లేని వారికి అనేకులకు మారు మనసును కలగచేయండి ప్రభా. అయా, భర్త మారాలని, భార్య మారాలని, బిడ్డలు మారాలని, అన్నదమ్ములు మారాలని, అక్క చెల్లెలు మారాలని ఎంతోమంది ప్రార్థనలు చేస్తున్నారయ్యా. అయా, వారి యొక్క జీవితంలో ప్రభువా మాకు రక్షణ కలగజేసినట్లే అనేకులకు రక్షణ కలగచేయమని అడుగుచున్నారు ప్రభువా. అయా, మేము కూడా అడుగుచున్నాము తండ్రి. ఎంతోమంది రక్షణ లేని వారు అయా ఇదిగోనైనా 98% మంది ఉండిపోయారు నాయన. అయ్యా, మేమైతే కొంతమంది చూసే అయ్యో ఎంతోమంది వస్తున్నారని అతిశయపడుతున్నారు నాయన. కానీ ఇదిగో నాయన, సర్వలోకము పాపముతో నింపబడి ఉంది నాయన. మరి ఇదిగో నాయన, ప్రతి ఒక్కరికి నీ రాజ్య సువార్తను అందించి అయా వారిని అందరినీ రక్షణ పాదంలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. మరి కొందరైతే తాగుడు, మత్తుకు, అయా జోదానికి, నాయన వ్యభిచారానికి లోనైపోయి అయా నీకు దూరమే బతుకుతున్నారు ప్రభా. నిన్ను అయా నీ సన్నిధిని మరిచిపోయి తిరుగులాడుచున్నారు నాయన. అలాంటి వారితో మీరు దర్శించండి. అలాంటి వారిని సన్నిధికి నడిపించండి. అయా, మీరు నేరుగా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. రౌడీ షీటర్లు ఉన్నారు ప్రభా, గోండాలు ఉన్నారు ప్రభా. అయా ఇదిగో నాయనా,
దౌర్జన్యం చేయవారు ఉన్నారు ప్రభా. అలాంటి వారిని సౌలును పౌలుగా మార్చిన దేవుడా, నీవే ఒక అద్భుత ఆశ్చర్యకార్యం జరిగించి వారిని దర్శించి వారితో మాట్లాడి ఆ బంధకాల్లోంచి విడుదల కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, మరి ఎవరైతే విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇవ్వబడిన దర్శన వాగ్దానంలోనికి నాయన బిడ్డలను తీసుకెళ్ళమని ప్రార్థన చేస్తున్నాను. విదేశాలు వెళ్ళిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. విదేశాల్లో ప్రభా దేశము కాని దేశము, ప్రాంతం కాని ప్రాంతంలో వారు ఉంటున్నారు. భాష కాని భాష ప్రభా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఏ దేశం మీదకి యుద్ధం చేస్తుందో తెలియదు ప్రభా. అలాంటి పరిస్థితుల్లో వారు ఉండగా, ఓ లోక రక్షకుడా, సర్వలోక న్యాయాధిపతి మీరే దేశము మధ్య సఖ్యతను, సమాధానాన్ని అనుగ్రహించండి. విదేశాల్లో ఉన్న ఆత్మీయ బిడ్డలు, వారి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఒకవేళ ఉద్యోగం లేని వారైతే ఉద్యోగం అనుగ్రహించండి. వారు వ్యాపారస్తులైతే దీవించండి. వారు ఏ పని దొరక్క బాధపడుతుంటే ఏదో ఒక పనిని వారికి అనుగ్రహించి మేలుతో తృప్తిపరచమండి. ఎవరైతే మరి పిఆర్ కోసం ట్రై చేస్తున్నారో ప్రభా, వారికి నీ కృప అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నీకే వందనాలు. నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి, సర్వశక్తిమంతుడు తండ్రి, యెహోవా రాఫా, యెహోవా ఈరే, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. స్తోత్రం తండ్రి. అయా, మరి ఉదయకాల సమయంలో మేము ప్రార్థన చేస్తుండగా నీ పరిశుద్ధాత్మను నా మీదను, నీ బిడ్డల మీదను కొమ్మరించండి. నేరుగా నీ బిడ్డల మీద కొమ్మరించండి. ఈ ఉదయకాలపు స్తుతి ఆరాధనలో అయా, ఈ ఉదయకాలపు ఆరాధనలో నీ పరిశుద్ధాత్మను కొమ్మరించండి ప్రభా. నీ పరిశుద్ధాత్మను బలముగా కొమ్మరించమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఇదిగోనైనా మరి ఎవరైతే మరి విధవరాండ్రులు ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన, భర్త లేక మరి వారు ఎంతో ఆదరణ కరువై ఉన్నారు. అలాంటి వారికి మీరు పోషకుడుగా ఉండండి, బలపరచువాడిగా ఉండండి, స్థిరపరచువాడిగా ఉండండి. మీరే సమృద్ధిని కలుగజేయవాడిగా ఉండండి. వారు చేస్తున్న ప్రతి పనిలో కీడు నుండి తప్పించి మేలుతో తృప్తిపరచమని అయా, నమ్మేటువంటి వారు, అయా నమ్మకమైన వారు, వారికి సహాయకులుగా ఉండులాగున కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మరి అనాథలైనటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అనాథాశ్రమంలో ఉన్నవారు, వికలాంగులు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా, వారు తల్లిదండ్రులు లేక బాధపడుతున్నారు. అలాంటి వారికి ఆదరణకర్తగా ఉండి మీరు వారితో మాట్లాడమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా, నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి. అయా, మా యొక్క పరిస్థితులు ఎరిగిన దేవుడవు తండ్రి. నీ కనుదృష్టి మా మీద ఉంచిన దేవుడవు తండ్రి. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. మరి ఈ సమయంలో మరిదిగోనైనా ఈ సమయంలో మరి చాలామందికి మరి భర్త చనిపోయి, భార్య చనిపోయి, అదేవిధంగా మరి డివోర్స్ అయిపోయి ఎంతోమంది మరి ఇది ఒంటరిగా ఉంటున్నారు నాయన. యవ్వనంలోనే ఒంటరి వారు అయిపోయారు నాయన. అలాంటి వారికి ఏదో ఒక మార్గాన్ని చూపించి వారి జీవితాన్ని జతపరిచి ఒక అద్భుత సహాయం దయచేయమని, ఆశీర్వాదకరంగా మార్చమని నేను ప్రార్థిస్తున్నాను. ఈ శుక్రవారం దినమున అయా, మరి ఎవరైతే అయా మరి డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయారో, ఎవరైతే తాగుడుకు నాయన, పేకాటకు, అదేవిధంగా జోదానికి మరియు ఇతర చెడు వ్యసనాలకు లోనైపోయారో వారందరినీ యేసు నామంలో బయటకు తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా, వందనాలు, స్తోత్రము తండ్రి. యోబు ఇంటి చుట్టూరు కంచె వేయబడినట్టు మా ఇంటి చుట్టూరు నీ కంచె వేయబడును గాక, నీ కాపుదల అనుగ్రహించబడును గాక. ప్రభా, నీకే వందనాలు. ఈ మినిస్ట్రీకి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సపోర్ట్ చేస్తున్నా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఫైనాన్షియల్ సపోర్టర్స్ని మీరు దీవించండి. వారి కష్టార్జితాన్ని నాయన హెచ్చించి ఇస్తున్నారు ప్రభా. కొన్ని పరిచర్యలు మరి వారి జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలు ఇస్తున్న కానుకలను బట్టి, దశమ భాగాలను బట్టి, కృతజ్ఞత అర్పణలను బట్టి నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి, నిజమైన దేవుడు తండ్రి. నీవు తప్ప మాకు వేరొక దైవము లేదు, వేరొక రక్షణ శృంగము లేదు ప్రభా. ఇదిగోనైనా నిన్ను మనసారా ఆరాధించడానికి ఎన్నో దినాల నుంచి ఆయా మందిర స్థలాన్ని అనుగ్రహించమని, మందిర నిర్మాణం జరిగించమని ఒక శతాధిపతిని పంపించమని అడుగుతున్నాం. మా కొరకు శతాధిపతిని సిద్ధపరిచినందుకు నీకు వందనాలు అయ్యా. మరి ఇదిగోనైనా A to Z అన్నీ కూడా మీరు అద్భుత రీతిగా సమకూర్చి
మరి ఆ మందిరం కట్టబడులాగా మనసారా నిన్ను ఆరాధించేటువంటి భాగ్యమును నాయన మాకును అనేకులను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మేము రిక్తులం తండ్రి, మా దగ్గర ఏమీ లేదు నాయన, నువ్వు ఇచ్చిన విశ్వాసం ఉంది, నీ నామమున శక్తి ఉన్నదని మరి శతాధిపతి తెలుసుకున్నట్లు ప్రభా మేము కూడా తెలుసుకున్నాం గనుక నీ నామమున ప్రార్థన మాత్రమే చేస్తున్నాము తండ్రి. అయా భేదవారము ఈ లోకములో మరి ధనము లేనివారం కావచ్చేమో కానీ విశ్వాసముతో మంచి పోరాడడానికి సిద్ధపడినటువంటి అయా జవాన్లు నాయన, అయా నీ క్రీస్తు యేసు యొక్క సైనికులమని చెప్పబడడానికి మేము సంతోషిస్తున్నాం ప్రభా. అయా విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ మందిర స్థలము గురించి, నిర్మాణం గురించి, శతాధిపతి గురించి అని చేతులకు అప్పచెప్తున్నాం. మీరే ఒక అద్భుత ఆశ్చర్య కార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. అందరి చెవులు గింగురుమను రీతిలో యెహోవా గొప్ప కార్యము చేసినట, యెహోవా గొప్ప మేలులు చేసినట, యెహోవా అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసినట అని అందరూ చెప్పుకునే రీతిలో దైవాన్ని కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇదిగో నాయన, మా దగ్గర ఉన్నవి తక్కువ నాయన, అయా జరగవలసిన మరి ఇదిగో నాయన డీల్ విషయంలోనూ తర్వాత కన్స్ట్రక్షన్ విషయంలో సుమారు 10 కోట్లు అవసరమైంది నాయన. మీరే అద్భుతం ఆశ్చర్య కార్యం జరిగించండి నాయన. ఎవరో ఒకని ద్వారా సహాయము దయచేసి మందిరమును కట్టించమని ప్రార్థన చేస్తున్నాను. నీవు చేయకపోతే మాకెవరు చేయగలరు నాయన? నీ మీదే ఆశ పెట్టుకుని ఉన్నాము. నా ప్రాణమా దేవుని యందు ఆశ పెట్టుకో అని దావీదు చెప్పాడు నాయన. అయ్యా మేము కూడా నా ప్రాణాన్ని నీ మీదే ఆశ పెట్టుకొనుచున్నాము తండ్రి. నువ్వు చేయువాడవు తండ్రి, నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి, నువ్వు కృపా సత్య సంపూర్ణుడవు తండ్రి, మేలుతో తృప్తిపరచు దేవుడవు తండ్రి. నీకే వందనాలు, స్తోత్రం. సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రం తండ్రి. మరిదిగోనైనా పరిచారకుల్లో మరిదిగోనైనా అనేక మంది పరిచారకులు అయ్యా నాయన ఈ యొక్క మినిస్ట్రీకి సహకారులుగా ఉన్నారు నాయన. ఎంతోమంది మరి వారు కష్టపడుతున్నారు. వారందరినీ, వారి బిడ్డలను, వారి ఫ్యామిలీని, వారి చేతి పని వారిని, కూలి పని వారిని, వృత్తిని వారిని, వ్యవసాయం చేస్తున్న వారిని అందరినీ మీరు దీవించండి ప్రభా. మీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా వ్యాపారస్తులను వృద్ధి చేయండి, దీవెనకరంగా మార్చండి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంక్రిమెంట్ కోసము ట్రై చేస్తున్నవారు అయా, మరి అదేవిధంగా ట్రాన్స్ఫర్ల కోసం, గవర్నమెంట్ జాబ్ అయితే ట్రాన్స్ఫర్ల కోసం ట్రై చేస్తున్నవారు నీ కృపను గ్రహించండి. మీరే అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి సహాయం చేసి వారిని ఆయా పరిస్థితులన్నిటినీ మార్చమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయా వ్యవసాయం చేస్తున్న వారికి వాతావరణం అనుకూలంగా ఉంచండి. మంచి అయా ఫలభరితమైన పంట అనుగ్రహించి రాబడిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు దీవెనకరంగా మార్చమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభు దేశాన్ని అయా రక్షిస్తున్న జవాన్లు మీరు జ్ఞాపకం చేసుకోండి. పోలీస్ డిపార్ట్మెంట్ని జ్ఞాపకం చేసుకోండి. మంచి న్యాయవాదులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా మా దేశాన్ని, మా రాష్ట్రాలను పరిపాలిస్తున్న మంత్రులను మీరు జ్ఞాపకం చేసుకోమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. మరి సమయంలో మరి సేవలు చేస్తున్నటువంటి ఆత్మీయ బిడ్డలు, పాస్టర్ గారులు ఎంతోమంది ఉన్నారు నాయన. నీవు ఏర్పరచుకున్న దైవ సేవకులు ఎంతోమంది ఉన్నారు నాయన. వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఆయా పాస్టర్ అమ్మలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. పాస్టర్ గారి పిల్లలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. వారి సంఘాలను వృద్ధి చేయండి. సంఘ సరిహద్దులను విశాలపరచండి. నన్ను, నా భార్యను, నా బిడ్డలను మీరు దీవించండి. నా సంఘ సరిహద్దులను కూడా విశాలపరచమని, మీరే మహిమ, ఘనత, మహాప్రభావాలు పొందుకోమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకే వందనాలు, స్తోత్రము తండ్రి. అయ్యా ఇదిగోనైనా నేను ప్రార్థన చేస్తుండగా ప్రభా ఆశ్చర్యకరుడా, అద్భుతాలు చేయగల దేవుడా, మహిమగల కార్యాలు చేయగల దేవుడా, మహత్కార్యాలు చేయగల దేవుడా, అయ్యా మా జీవితంలో ఒక మేలు జరిగించండి. ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానాన్ని, నెమ్మదిని అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాము. ప్రభా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. అయా మమ్మల్ని పోషించు దేవుడు అయి ఉన్నావు తండ్రి. మరి ఇదిగోనైనా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఎంతోమంది అయితే వీక్షిస్తూ అయా ప్రార్థనలు ఎక్కిపిస్తున్నారో వారి సమస్య, ఆరోగ్య సమస్య
తీసివేయండి, అనారోగ్య సమస్య తీసివేయండి, చీకటి శక్తుల ప్రభావం నుంచి విడుదల కలగచేయండి, నెమ్మదిని దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా, నీకే వందనాలు. స్తోత్రం 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 తండ్రి. ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి నాయన, స్వస్థపరచండి నాయన. నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామమున నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మాతో కలిసి పాట ద్వారా దేవుని మహింపరిచిన సంఘ బిడ్డలకు మరియు సంఘ విశ్వాసులందరికీ ప్రభువైన క్రీస్తు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. మట్టివాడు నీటి కాలువల వారున నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నేటి దినాల్లో చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ వాక్యాన్ని చదవలేకపోతున్నారు. కొందరైతే వాక్యం చదవడం రాక చదవలేకపోతే, కొందరికి చదువు వచ్చి కూడా వాక్యాన్ని చదవడానికి వారు మనసు పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే ప్రార్థన చేయడం అంటే మనం దేవుడితో మాట్లాడడం, వాక్యం చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడడం. దేవుడు మాట్లాడుతుంటే విననివ్వకుండా చేసే పని సాతాను ఎప్పుడు చేస్తూ ఉంటాడు. కనుక మీరు వాక్యాన్ని వినలేకపోతున్నారని, చదవలేకపోతున్నారని నేను గ్రహించాను. కాబట్టి ఏ విధము చేతనైనాను ఉదయకాల సమయంలో 3 అధ్యాయాలు మీకు చదివి వినిపించాలనేది నేను తీర్మానించుకున్నాను. కనుక ఈరోజు మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు దేవుడు ఏర్పరిచిన పరిశుద్ధ గ్రంథంలోని 3 అధ్యాయాలు చదువుకుని దేవుని మహింపరచుకుందామా? అయితే పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నాతో కలిసి చదవండి. నిర్గమాకాండము 21వ అధ్యాయం. నీవు వారికి నీవింపవలసిన న్యాయ విధులేమనగా, నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమియు ఈయకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును. వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును. వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తరువాత ఆమె వాని వలన కుమారులైనను కుమార్తెలైనను కనిన ఎడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్తగుదురు. కాని వాడు ఒంటిగానే పోవలను. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుచున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లనని నిజముగా చెప్పిన ఎడల వాని యజమానుడు దేవుని యొద్దకు వారిని తీసుకుని రావాలను. మరియు వాని యజమానుడు తలుపు నొద్దకు అయినను ద్వారబంధము నొద్దకైనను వాని తోడుకుని పోయి వాని చెవిని కుదురుతో గుచ్చవెలను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండును. ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల దాసులైన పురుషులు వెళ్ళిపోవునట్లు అది వెళ్ళిపోకూడదు. దానిని ప్రదానము చేసుకున్న యజమానుని దృష్టికి అది ఇష్టురాలు కాని ఎడల అది విడిపింపబడినట్లు అవకాశము ఇయ్యవలెను. దాన్ని వంచినందున అన్యజనులకు దానిని అమ్ముటకు వానికి అధికారము లేదు. తన కుమారునికి దాని ప్రదానము చేసిన ఎడల కుమార్తెల విషయమైన న్యాయ విధిని బట్టి దాని ఎడల జరిగింపవలెను. ఆ కుమారుడు వేరొక దాన్ని చేర్చుకున్న మొదటి దానికి ఆహారమును, వస్త్రమును, సంసార ధర్మమును తక్కువ చేయకూడదు. ఈ 3ను దానికి కలుగజేయని ఎడల అది ఏమీ ఏక స్వతంత్రాలైపోవచ్చును. నరుని చావుకొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలను. అయితే వాడు చంపవలనని పొంచి ఉండకయే దైవికంగా వాని చేత ఆ హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల ఒక స్థలమును నీకు నిర్ణయించేదాం. అయితే ఒకడు తన పొరుగు వాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంప లేచిన ఎడల వాడు నా బలిపీఠమును ఆశ్రయించినను వాని లాగివేసి చంపవలను. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణ శిక్షనుందును. ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ద నుంచుకునినను వాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. మనుషులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగు వానిని రాతితోనైనను పిడికిటితోనైనను గుద్దుట వలన వాడు చావక మంచం మీద పడి ఉండి తరువాత లేచి తన చేతి కర్రతో బయటకు వెళ్ళి తిరుగుచుండిన ఎడల వాని కొట్టిన వానికి శిక్ష విధింపబడదు గాని అతడు పని చేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతనిని పూర్తిగా బాగు చేయింపవలెను.
ఒకడు తన దాసుడైన తన దాసి అయినను చచ్చినట్లు కర్రతో కొట్టిన ఎడల అతడు నిశ్చయముగా ప్రతిదండన నొందును. అయితే వాడు 1-2 దినములు బ్రతికిన ఎడల ఆ ప్రతిదండన అతడు పొందడు. వాడు అతని సొమ్మే గదా. నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకి గర్భపాతమే గాక మరి ఏ హానియు రాని ఎడల హాని చేసినవాడు ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టము అచ్చుకొనవలెను. న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాన్ని చెల్లింపవలెను. హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను. ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పొగొట్టిన ఎడల ఆ కంటి హానిని బట్టి వారిని స్వతంత్రునిగా పోనీయవలెను. వాడు తన దాసుని పల్లైనను తన దాసి పల్లైనను ఓడగొట్టిన ఎడల ఆ పంటి నిమిత్తము వారిని స్వతంత్రులుగా పోనీయవలెను. ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావబొడిచిన ఎడల నిత్యంగా రాళ్లతో ఆ ఎద్దును చావగొట్టవలెను. దాని మాంసమును తినకూడదు. అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషి అగును. ఆ ఎద్దు అంతకుముందు పొడిచినది అని దాని యజమానునికి తెలుపబడినను వాడు దాని భద్రము చేయకుండుట వలన అది పురుషునైనను స్త్రీనైనను చంపిన ఎడల ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలను. దాని యజమానుడు మరణశిక్ష నొందవలెను. వానికి పరిక్రయధనము నియమింపబడిన ఎడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలెను. అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలెను. ఆ ఎద్దు దాసునైనను దాసినైనను పొడిచిన ఎడల వారి యజమానునికి 30 తులముల వెండి చెల్లింపవలెను. మరియు ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలెను. ఒకడు గోతి మీద కప్పు తీయుట వలన లేక ఒకడు గొయ్యి త్రవ్వి దాన్ని కప్పకపోవట వలన దానిలో ఎద్దైనను గాడిద అయినను పడిన ఎడల ఆ గోతి కామందులు ఆ నష్టమును అచ్చుకొనవలెను. వాటి యజమానునికి సొమ్ము ఇయ్యవలెను. చచ్చినది వానిదగును. ఒకని ఎద్దు వేరొకని ఎద్దు చచ్చునట్లు దాన్ని పొడిచిన ఎడల బ్రతికున్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలెను. చచ్చిన ఎద్దును పంచుకొనవలెను. అయితే అంతకుముందు ఆ ఎద్దు పొడిచినది అని తెలియబడి దాని యజమానుడు దాని భద్రము చేయని వాడైతే వాడు నిశ్చయముగా ఎద్దుకు ఎద్దు ఇయ్యవలెను. చచ్చినది వానిదగును. నిర్గమకాండము 22వ అధ్యాయము. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యవలెను. దొంగ కన్నము వేయుచుండగా వాడు దొరికి చచ్చినట్లుగా కొట్టబడిన ఎడల అందువలన రక్తాపరాధము ఉండదు. సూర్యుడు ఉదయించిన తరువాత వాని కొట్టిన ఎడల వానికి రక్తాపరాధము ఉండును. వాడు సరిగా సొమ్ము మరల చెల్లింపవలెను. వానికేమీ లేకపోయిన ఎడల వాడు దొంగతనము చేసినందున అమ్మబడవలెను. వాడు దొంగిలినది ఎద్దైనను గాడిద అయినను గొర్రె అయినను సరే, అది ప్రాణముతో వాని యొద్ద దొరికిన ఎడల 2 చెల్లింపవలెను. ఒకడు చేనునైనను ద్రాక్ష తోటనైనను మేపుటకు తన పశువును విడిపింపగా ఆ పశువు వేరొకని చేను మేసిన ఎడల అతడు తన చేలలోని మంచిదియు ద్రాక్ష తోటలోని మంచిదియు దానికి ప్రతిగా ఇయ్యవలెను. అగ్ని రగిలి ముండ్ల కంపలు అంటుకునుట వలన పంట కుప్ప అయినను పంట పైరైనను చేనైనను కాలిపోయిన ఎడల అగ్ని నంటించిన వాడు ఆ నష్టమును అచ్చుకొనవలెను. ఒకడు సొమ్మైనను సామానమైనను జాగ్రత్త పెట్టుటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది ఆ మనుషుని ఇంటి నుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికిన ఎడల వాడు దానికి 2 అచ్చుకొనవలెను. ఆ దొంగ దొరకని ఎడల ఆ ఇంటి యజమానుడు తన పొరుగువాని పదార్థములను తీసుకునో లేదో పరిష్కారము మగుటకై దేవుని ఎద్దుకు రావలను. ప్రతి విధమైన ద్రోహమును గూర్చి అనగా ఎద్దును గూర్చి గాడిదను గూర్చి గొర్రెను గూర్చి బట్టను గూర్చి పోయిన దానిని ఒకడు చూచి ఇది నాదని చెప్పినా
దాని గూర్చి ఆ ఇద్దరి వ్యాజ్యము దేవుని యొద్దకు తేపడవలను. దేవుడు ఎవని మీద నేరము స్థాపించెనో వాడు తన పొరుగు వానికి రెండింతలు అచ్చుకొనవలెను. ఒకడు గాడిదనైనను ఎద్దునైనను గొర్రెనైనను మరి ఏ జంతువునైనను కాపాడుటకు తన పొరుగువానికి అప్పగించిన మీదట అది చచ్చినను హాని పొందినను ఎవడును చూడకుండగా తోలుకుని పోబడినను వాడు తన పొరుగువాని సొమ్మును తీసుకొనలేదనుటకు యెహోవా ప్రమాణము వారిద్దరి మధ్యను ఉండవలెను. సొత్తుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలెను. ఆ నష్టము అచ్చుకొననక్కరలేదు. అది నిజంగా వాని యొద్ద నుండి దొంగిలింపబడిన ఎడల సొత్తుదారునికి ఆ నష్టము అచ్చుకొనవలెను. అది నిజముగా చేల్చబడిన ఎడల వాడు సాక్ష్యము కొరకు దాన్ని తేవలను. చేల్చబడిన దాని నష్టము అచ్చుకొననక్కరలేదు. ఒకడు తన పొరుగువాని యొద్ద దేనినైనను బదులు తీసి కొనుక్కోగా దాని యజమానుడు దాని యొద్ద లేనప్పుడు అది హాని పొందినను చచ్చినను దాని నష్టమును అచ్చుకొనవలెను. దాని యజమానుడు దానితో నుండిన ఎడల దాని నష్టము అచ్చుకొననక్కరలేదు. అది అద్దెదైన ఎడల అది దాని అద్దెకు వచ్చెను. ఒకడు ప్రదానము చేయబడిన ఒక కన్యకను మరలు కొలిపి ఆమెతో శయనించిన ఎడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెండ్లి చేసుకొనవలెను. ఆమె తండ్రి ఆమెను వానికి ఈయనొల్లని ఎడల వాడు కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లింపవలెను. శకునము చెప్పు దానిని బ్రతుకునీయకూడదు. మృగ సంయోగము చేయు ప్రతివాడు నిశ్చయముగా మరణశిక్ష నొందవలెను. యెహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు. పరదేశిని విసిగింపవద్దు, బాధింపవద్దు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటిరి కదా. విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధంగానైనను బాధ నుండి నాకు మొర్ర పెట్టిన ఎడల నేను నిశ్చయంగా వారి మొర్రను విందును. నా కోపాగ్ని రగులుకొని మిమ్మును కత్తి చేత చంపించేదను. మీ భార్యలు విధవరాండ్రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక భేదవానికి సొమ్ము అప్పించిన ఎడల వడ్డీకిచ్చు వాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. నీవు ఎప్పుడైనను నీ పొరుగు వాని వస్త్రమును కుదువుగా తీసుకుని ఎడల సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరలా అప్పగించుము. వాడు కప్పుకొనున్నది అదే, అది వాని దేహమునకు వస్త్రము. వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును? నేను దయ గలవాడను, వాడు నాకు మొర్ర పెట్టిన ఎడల నేను విందును. నీవు దేవుని నిందింపకూడదు, నీ ప్రజల్లో అధికారిని శపింపకూడదు. నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడవు చేయకూడదు. నీ కుమారుల్లో జ్యేష్ఠుని నాకు అర్పింపవలను. అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలను. 7 దినములు అది దాని తల్లి యొద్ద ఉండి వెళ్ళను. 8వ దినమున దానిని నాకు ఇయ్యవలను. మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు గనుక పొలములో చేల్చబడిన మాంసమును తినక కుక్కలకు దానిని పారవేయవలను. నిర్గమాకాండము 23వ అధ్యాయము. లేని వార్తను పుట్టింపకూడదు. అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టినితో నీవు కలియకూడదు. దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడింపవద్దు. న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుకకూడదు. వ్యాజ్యమాడువాడు భేదవాడైనను వాని ఎడల పక్షపాతముగా నుండకూడదు. నీ శత్రువుని ఎద్దైనను గాడిద అయినను తప్పిపోవచ్చుండగా అది నీకు కనపడిన ఎడల అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవలను. నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడియుండుట చూచి దాని నుండి తప్పింపక ఇందునని నీవు అనుకునేనను అగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపవలను. దరిద్రుని వాజ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు. అబద్ధమునకు దూరముగా నుండు. నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు. నేను దుష్టిని నిర్దోషినిగా ఎంచను. లంచము తీసుకొనకూడదు.
లంచము దృష్టి గలవానికి గ్రుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించు. పరదేశిని బాధింపకూడదు. పరదేశి మనస్సు ఎట్లుండునో మీరు ఎరుగుదురు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటిరి గదా. 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలను. 7వ సంవత్సరమున దాని బీడు విడవవలను. అప్పుడు నీ ప్రజల్లోని బేదలు తినను, తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చు. నీ ద్రాక్ష తోట విషయములోను నీ ఒలీవ తోట విషయములోను అలాగునని చేయవలను. 6 దినములు నీ పనులు చేసి నీ యొద్దను నీ గాడిదయు నీ దాసియు నీ కుమారుడును పరదేశియు విశ్రమించినట్లు 7వ దినమున ఊరకై ఉండవలను. నేను మీతో చెప్పిన వాటినన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోట నుండి రానియ తగదు. సంవత్సరమునకు 3 మార్లు నాకు పండుగ ఆచరింపవలను. పులియని రొట్టెల పండుగను ఆచరింపవలను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలను. నా సన్నిధిని ఎవడును ఒట్టి చేతులతో కనబడకూడదు. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకుని తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలను. సంవత్సరమునకు 3 మార్లు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలను. నా బలులు రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు. నా పండుగలో నర్పించిన క్రొవ్వు ఉదయం వరకు నిలువ ఉండకూడదు. నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలను. మేకపిల్లను దాని తల్లి పాలతో ఉడకబెట్టకూడదు. ఇదిగో, త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను. ఆయనకు కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునై ఉందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిచ్చీయులు, కనానీయులు, హివ్వీయులు, యోబీసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించేదను. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలం చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలుగొట్టవలను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించు. నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను. కడుపు దిగబడినది గుడ్డిదియు నీ దేశములోనూ ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. నీవు పోవు సర్వ దేశముల వారిని వాడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను. మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించేదను. అవి నీ ఎదుట నుండి హివ్వీయులను, కనానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టును. దేశము పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపకుండునట్లు వారిని 1 సంవత్సరంలోనే నీ ఎదుట నుండి వెళ్ళగొట్టును. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకునే వరకు క్రమక్రమంగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టేదను. మరియు ఎర్ర సముద్రము నుండి ఫిలిస్తీయుల సముద్రం వరకు, అరణ్యము నుండి నది వరకును నీ పొలిమేరలను ఏర్పరిచేదను. ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించేదను. నీవు నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టేదవు. నీవు వారితో నైనను వారి దేవతలతో నైనను నిబంధన చేసుకొనవద్దు. నీవు వారి దేవతలను సేవించిన ఎడల అది నీకు ఉరియగును గనుక వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయకుండానట్లు వారు నీ దేశములో నివసింపకూడదు. నేటి దేవుని వాగ్దానము. నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియో మీకు రానియ్యను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమకాండము 15:26 వచనం. I will not put on you any of the diseases which I put on the Egyptian, for I am the Lord your life giver.
ఎక్సోడస్ 15th chapter 26th verse. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకొక నిబంధనతో కూడిన వాగ్దానం ఇస్తున్నాడు. నేను ఐగుప్తీయులను 10 రకాల తెగులు చేత బాధించాను. ఆ రోగము ఏదీ కూడా మీకు రానివ్వను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు సెలవిస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే ఆయన కృపే లేకపోతే ఈరోజు మనం జీవించగలమా? ఆరోగ్యంగా ఉండగలమా? ఆయన మనల్ని తన రెక్కలతో కప్పుచున్నాడు గనుక మనం ఈరోజు ఆరోగ్యంతో ఉంటున్నాం. కనుక పరమ వైద్యుడు మనకున్నాడనే విశ్వాసంతో ప్రతి క్రైస్తవుడు ముందుకు సాగిపోవాలి. ఏ దినమున ఏ సమస్యలో ఉన్నా దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను గుర్తు తెచ్చుకుని, దేవా నీవు నాకు తోడై ఉన్నావు, విమోచకుడిగా, అధికారిగా, నాయకుడిగా, వైద్యుడిగా, తండ్రిగా, స్నేహితుడిగా ఉన్నావని ప్రభుని కొనియాడుతూ ముందుకు సాగిపోండి. ఆయనే నీకు మేలు చేసి స్వస్థపరచునుగాక. ఆమేన్.